వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈరోజు నేను ఒక వార్త మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అది కూడా విద్యార్థులకు సంబంధించిన వార్త. మనం ఈ మధ్యకాలంలో చూసినాము, ఓవులవారిపల్లి కాడ ఒక స్కూలు వ్యాను ప్రమాదానికి గురైంది. అలాగే కడప జిల్లాలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి. ఇటీవల నంద్యాల జిల్లాలో డోన్ సమీపంలో కూడా మొన్న ఒక స్కూల్ బస్సు పడడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలపై తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ వీడియో కూడా పక్కనే పెడతాను, చూడండి. నేను మొన్న అంటే ఒంటిమిట్ నుంచి మాధవరంకు ఒక ఆటోలో దాదాపు 15 నుంచి 20 మంది పిల్లలు విద్యార్థులు ఒంటిమిట్ నుంచి మాధవరం స్కూలు, అక్కడ మళ్ళా ప్రైవేట్ స్కూలో తెలియదు, లేదా గవర్నమెంట్ స్కూలే అనుకుంటా. ఒక ఆటోలో వెళ్తున్నారు. ఒక ఆటోకు 4 మాత్రమే పట్టేది, 4కి మాత్రమే లిమిట్ ఉంటుంది మామూలుగా. కాకపోతే ఎక్కించుకుంటారు కాబట్టి అది వేరే సబ్జెక్టు. కాకపోతే నేను చూసిన రోజు దాదాపు 15 నుంచి 20 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా నిలబడుకొని వెనక పక్క బ్యాక్ సైడు కొంతమంది కూర్చొని ఉంటే కూర్చోడానికి స్థలం లేక ఆటోను పట్టుకొని నిలబడుకొని పోతున్నారు. ఎంత నిర్లక్ష్యంగా! ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యమా లేకపోతే ఆటో వాళ్ళ నిర్లక్ష్యమా? ఇది ఎక్కడ అంటే ఇందులో ఆటో వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఏం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఆటో వాళ్ళు డ్రైవర్ ఎప్పుడు తనకు ఆదాయం కావాలనుకుంటాడు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అంత ఇరుకుగా విద్యార్థులను బడికి పంపిస్తున్నారంటే ప్రమాదం ఏదైనా జరిగితే దానికి కారకులు ఎవరు? తల్లిదండ్రులకు వారి బిడ్డలను బాగా బడికి అంటే ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా బడికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆ తల్లిదండ్రులు ఒక ఆటోలో అంతమంది పిల్లలను ఎలా ఎక్కిస్తారు? దీనిపై ఖచ్చితంగా తల్లిదండ్రులు కావచ్చు, సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆటోలో అంతమంది వెళ్ళారు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఇలా పడిపోయారు, అలా పడిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇవన్నీ చెప్పడం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. ఒక ఆటోలో అంతమంది పిల్లలు ఎలా వెళ్తారు? విద్యార్థులు చిన్న ప్రమాదం జరిగినా ఎంత గాయాల బారిన పడతారు? పెద్దోళ్ళే ప్రమాదానికి గురైతే మృత్యువాత పడతారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, రకరకాల ఇబ్బందులు పడతారు. అలాంటిది అంతమంది పిల్లలు ఆ ఆటోలో కూర్చోడానికి స్థలం లేక నిలబడుకొని ఆ వయసులో ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యమా, ఆటో వాళ్ళ నిర్లక్ష్యమా, సంబంధించిన అధికారుల నిర్లక్ష్యంగా? ఎవరి వల్ల ఇలా ప్రమాదం జరిగితే ఈ నింద ఎవరి మీదకి పోతుంది? విద్యార్థులు, ముక్కుపచ్చలారని విద్యార్థులు, ఏ జీవితం అనుభవించిన విద్యార్థులు చదువు కోసం వెళుతూ ప్రమాదానికి గురైతే దానికి కారణం ఎవరైతారు? ఒక్కసారి తల్లిదండ్రులు కానీ, ఒకవేళ ఆటో డ్రైవర్ కానీ, ఆటో వాళ్ళలో ఇంతమందిని ఎక్కించుకొని పోవడం వల్ల రేపు ఏదన్నా జరిగితే ప్రమాదం ఎలా అనేది ఆలోచించకపోతే ప్రమాదం జరిగిపోయిన తర్వాత చేసేది ఏమీ ఉండదు. ఈ మధ్యకాలంలో మనం స్కూళ్ళు పాఠశాలకు సంబంధించిన పలు పాఠశాలల బస్సులు ప్రమాదానికి గురై విద్యార్థులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో బోరును విలిపించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఒకరికి ఒక బిడ్డ ఉండొచ్చు, 2 బిడ్డలు ఉండొచ్చు, 3 బిడ్డలు ఉండొచ్చు, ఒకే వాహనంలో ఎంతమంది అయినా వెళ్తూ ఉండొచ్చు. సంబంధించిన బిడ్డలు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు వెళ్ళేటప్పుడు అందరికీ ప్రమాదం జరగచ్చు. ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న పిల్లలు ప్రమాదానికి గురైతే మళ్ళీ తర్వాత ఎంత బాధపడవలసి వస్తుంది అనేది ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక అధికారులపై మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అని మాత్రమే ఇతరులపై ఆధారపడి మీ యొక్క నిర్లక్ష్యాన్ని పిల్లల మీద చూపించారంటే తర్వాత బాధపడవలసింది మీరే. మీరు మీ పిల్లలను ఒక ఆటోనో, ఒక బస్సు లేదా ఒక సైకిలు, ఏదో ఎక్కిస్తున్నారంటే వాళ్ళు సక్రమంగా వెళ్తున్నారా లేదా,
ఒక ఆటోలో మనం ఎక్కించేటప్పుడు ఈ ఆటోలో ఎంతమంది పిల్లోళ్ళని తీసుకొని పోతున్నావు, మా పిల్లోడు ప్రమాదం లేకుండా పాఠశాలకు వెళ్తాడా అనేది ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ప్రమాదం జరిగిన తర్వాత ఏది వెనక్కి రాదు. పిల్లలపై తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చదువు మన పిల్లలు ఎంత చదివి పైకి రావాలని ఎలా కోరుకుంటున్నామో, బడికి వెళ్ళి ఎలాంటి ప్రమాదం లేకుండా ఇంటికి తిరిగి రావాలని కూడా అలాగే కోరుకుంటున్నాం కదా. ఆ కోరుకునేటప్పుడు వాళ్ళు ఆటోలో పోతున్నారా, బస్సులో పోతున్నారా, ఎంతమంది పోతున్నారు, ఏమి కథ, ఒక్కసారి నేను పెట్టిన వీడియో మీరు చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇలాంటి ఆటోలలో ఎంతమంది ఇలా వెళ్తున్నారో ఒకసారి తెలుస్తుంది. దయవుంచి తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంట్లో బాబును కానీ పాపను కానీ బడికి పంపించేటప్పుడు ఆటోలో కావచ్చు ఏదైనా, అందులో మన పిల్లలకు కూర్చునేదానికి స్థలం ఉండదా, భద్రంగా వెళ్తారా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. విద్యార్థులు తల్లిదండ్రుల కోసం ఖచ్చితంగా ఒక్కసారి ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి, మీ పిల్లలపై దృష్టి పెట్టి వారి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు సూచిస్తారని ఆశిస్తూ వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. నేను వీడియోలో పక్కన నేను తీసిన వీడియో కూడా పెడతాను, మీరే చూడండి, తెలుస్తుంది.